ఎంతో కాలం క్రితం ఈ ప్రాంతం తాగునీటి అవసరాల కోసం ఇబ్రహీంపట్నం భీమరాజుగుట్టపై వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి మొత్తం ఇబ్రహీంపట్నం గ్రామానికి ఇక్కడి నుండే మంచినీటిని సరఫరా చేస్తున్నారు కొండపల్లి మున్సిపల్ అధికారులు. కానీ గత కొంతకాలంగా మున్సిపల్ సిబ్బంది ఈ వాటర్ ట్యాంక్ను శుభ్రం చేయకుండా కనీసం లోపల పేరుకుపోయిన మట్టిని కూడా శుభ్రం చేయడం లేదని అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా మున్సిపల్ అధికారులు కానీ క్రింది స్థాయి సిబ్బందికి కానీ చీమ కుట్టినట్లుగా లేదు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం పత్తా లేకుండా పోయింది. కొండపల్లి మున్సిపల్ అధికారుల వ్యవహారం ఎవరెలా పోతే మనకెందుకు అన్నట్లుగా ఉంది. కనీసం వేలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిర్ణీత సమయానికి వాటర్ ట్యాంకులను సిబ్బంది శుభ్రం చేస్తున్నారా లేదా అని తనిఖీలు చేయాలి. శుభ్రం చేసిన తేదీలను అక్కడ రాసి ఉంచాలి. కానీ కొంతకాలంగా ఆ ట్యాంక్ శుభ్రం చేయకుండానే అలానే వదిలేసి అలానే గ్రామ ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కనీసం ఆ మంచినీటి ట్యాంక్ వద్దకు వెళ్ళటానికి కూడా దారి లేనంతగా ముళ్ల చెట్లతో నిండిపోయి కాకులు దూరిని చిట్టడివి అన్నట్లుగా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పంపుల ద్వారా వచ్చే మంచినీటితో సైతం చెత్తా చెదారం వస్తుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది చూడాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుందని స్థానికుల వాదన.